నమస్తే వెల్కమ్ టు #యూ నేను మీ రాజేష్. పూరి జగన్నాథుడి రథయాత్ర ఇది ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే రథయాత్ర. కోట్లాది మంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఈ రథయాత్ర కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మరోవైపు అక్కడ జరిగే రథయాత్రకు కోట్ల మంది ప్రజలు కూడా హాజరవుతూ ఉంటారు. ఆ రోడ్లన్నీ కిక్కిరిసిపోతాయి. అంటే ఇసకేస్తే నేల రాలనంత జనం అక్కడ పూరి రథయాత్రకు హాజరవుతారు. ఇది కొన్ని దశాబ్దాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. మరి ఆ దేవదేవుడి పూరి జగన్నాథుడి రథయాత్ర కనులారా వీక్షించేందుకు పెద్ద ఎత్తున జనాలు పోటెత్తారు. కానీ వాస్తవానికి మొన్న 3 రోజుల క్రితం జరిగినటువంటి ఈ ఒడిస్సాలో పూరిలో జరిగే పూరి రథయాత్రకు జగన్నాథుడి రథచక్రాలు కింద ఒక అపవిత్రం జరిగింది. వాస్తవానికి జగన్నాథుడి రథచక్రాలు వస్తున్నాయి అనేది మనకి వింటూ ఉంటాం. అది భగవద్గీతలో ఒక వర్డ్ లైన్. కానీ వాస్తవానికి అటువంటి జగన్నాథుడి రథచక్రాల కింద ఇవాళ కొంతమంది వాంటెడ్లీగా హిందూ ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడిగానే ఖచ్చితంగా ఈ ఘటనను మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు పూరి రథం కింద జగన్నాథుడి యొక్క రథచక్రాల కింద ఒక మహిళ ఇంకొకరు కలిసి అక్కడ అన్యమత ప్రచారంలాగా నమాజ్ని చదవటం అనేది తీవ్రమైనటువంటి ఒక అపవిత్రంగా భావించాలి. సో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ వీడియో వైరల్గా మారుతోంది. నిజంగానే పూరి రథయాత్ర ముగియగానే రథం కింద అక్కడ పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది ఆ మహిళని గుర్తించి పక్కకి ఈడ్చిపడేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఆ ఈడ్చినటువంటి విజువల్స్ ఏదైతే కొన్ని సెకండ్ల పాటు ఉన్నటువంటి విజువల్స్, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ నమాజ్ని గుర్తించి పక్కకు లాగేసినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారటమే కాకుండా ఇప్పుడు ఆ మహిళ ఎవరైతే అటువంటి ఘటనలకు పాల్పడిందో ఇప్పుడు ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ పెరుగుతుంది. ఇది సోషల్ మీడియాలో విపరీతంగా ఇప్పుడు ట్విట్టర్లో సోషల్ మీడియాలో అంతా కూడా పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మీకు ఆ పోస్ట్ కూడా చూపిస్తా. బ్లాస్ట్ పే డ్యూరింగ్ రథయాత్ర, ఉమెన్ కాట్ డ్యూరింగ్ నమాజ్ అండర్ ద జగన్నాథ్ రథయాత్ర ఇన్ పూరి, ఎనఫ్ ఆఫ్ టెస్టింగ్ ద పేషెన్స్ ఆఫ్ హిందూస్, వై ఇజంట్ ఇట్ షీ అరెస్టెడ్ ఎట్ ఒడిస్సా పోలీస్ అంటూ కూడా గత 2 రోజుల క్రితం ఆ విజువల్స్ పెట్టి మరి కొంతమంది ట్వీట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిజంగానే ఇప్పుడు ఈమెను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనేది ఎవరైతే నెటిజన్ ఇవాళ వీడియో పెట్టి క్వశ్చన్ చేస్తున్నారో ఇప్పుడు ఒడిస్సాలో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒడిస్సా న్యూస్ ఛానల్స్లో కూడా ఈ వీడియోని ప్లే చేశారు. కానీ ఒడిస్సా పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకు ఆమెను గుర్తించడంలో పోలీసుల వైఫల్యం, ఎందుకు హిందూ ధర్మం మీద ఇంత దాడి జరుగుతుంటే ఎందుకు ఇంకా కూడా కళ్ళార్పకుండా చూడాల్సినటువంటి పరిస్థితి, అసలు అట్లాంటి ఘటనలకు పాల్పడినటువంటి వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇది ప్రధాన ప్రశ్న. ఇది ఖచ్చితంగా నమాజ్ అయినా వేరే అన్యమత ప్రార్థనలైనా ఖచ్చితంగా అటువంటి ప్రదేశంలో చేయటం అనేది ఇది పూర్తిగా విరుద్ధం, భిన్నం కూడా. అంటే ఇది ఖచ్చితంగా అవతల మతస్థుల యొక్క విశ్వాసాలను దెబ్బతీసేలాగా ఈ విధంగా అక్కడ నమాజ్ చేయటం. మొన్న తిరుమలలో కూడా అత్యంత పవిత్రంగా భావించే తిరుమలలో కూడా ఒక డ్రైవర్ నమాజ్ చేసినటువంటి ఘటన ఇంకా మరవక ముందే ఇప్పుడు పూరి రథయాత్ర, పూరిలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా పూరి రథయాత్రను తిలకించడానికి వెళ్తారు. అక్కడ వెళ్ళి ఈ విధంగా నమాజ్ చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ఖచ్చితంగా మనం అవతల యొక్క ఏ కులమో ఏ మతానికో మనమేమి విద్వేషించట్లా. ఇప్పుడు వీళ్ళు అవతల మతస్థుల యొక్క విద్వేషాలని వాళ్ళని కించపరిచేలాగా, వాళ్ళ యొక్క ఐడియాలజీని దెబ్బతీసేలాగా ఇటువంటి ఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు అంటే నేను అనట్లేదు కానీ ఏ కులమైనా ఏ మతమైనా ఖచ్చితంగా ఇతర కులాలకి మతాలకి గౌరవించాలి. అదే సెక్యులరిజం. ఎందుకంటే మన హిందూ ధర్మంలో ఖచ్చితంగా అందరినీ గౌరవించాలనేది ఉంటుంది. మరోవైపు మన భారతదేశం కూడా అన్ని కులాలు మతాల యొక్క కలయిక, యూనిటీ ఇన్ డైవర్సిటీ మన భారతదేశం. అట్లని చెప్పి ఒక మతం మీద దాడిగా పనిగట్టుకొని చేయటం అనేది కరెక్ట్ కాదు. హిందూ మతం మీద ఒక దాడిగా ఇప్పుడు ఖచ్చితంగా ఈ విధమైనటువంటి దాడులు బాగా పెరుగుతున్నాయి. రోజు రోజుకి మత మార్పిడులు జరుగుతున్నాయి. ఇటువంటి దాడులు, హిందూ మతం మీద దాడులు పెరుగుతున్నాయి. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే నమాజ్ చేయటానికి అక్కడే దొరికింది ఆ స్థలం, ఇంకెక్కడ వేరే దగ్గర ఎక్కడ దొరకలేదా? అక్కడే ఎందుకు చేయాలి? ఏ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఆ ఉద్దేశాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీసులు, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థలు బయటికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఆ మహిళ ఏ ఉద్దేశం చేత ఇప్పుడు అక్కడ రథం కింద నమాజ్ చేసింది, ఇది స్పష్టంగా బయటికి రావాలి. సో ఇప్పుడు ఆ వీడియో ఒకసారి చూద్దాం.
చూసారుగా, అక్కడ క్లియర్ గా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తారు, నమాజ్ చేస్తున్నారు వాళ్ళు అంటూ కూడా చెప్పి మరీ వాళ్ళని లేపి పక్కకు తరిమేసినటువంటి పరిస్థితి, అంటే పక్కకు పంపినటువంటి పరిస్థితి. అక్కడ పోలీసులు అందరూ కూడా, మహిళా పోలీసులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు అందరూ కూడా ఆమెని పక్కని లాక్కొచ్చి పడేసినటువంటి పరిస్థితి. అంటే వాస్తవానికి అక్కడ పూరీ రథం కింద వెళ్ళి నమాజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు? ఎందుకు అంటే ఆమె ఎందుకు అంటే వాంటెడ్లీగా కాకపోతే ఇంకేంటి? ఇది ఖచ్చితంగా హిందూ ధర్మం మీద దాడి కనుక ఖచ్చితంగా మనం అందరూ కూడా భావించాల్సినటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు అక్కడే చేయాలా పోయి నమాజ్? ఒకవేళ నమాజ్ టైం అయినా వేరే ప్రాంతాల్లో పక్కన వెళ్ళి చేసుకోవచ్చు, దాన్ని ఎవరు అబ్జెక్ట్ చేయరు. ఎందుకంటే ఇతర మతాల మీద, వాళ్ళ కుల మతాల మీద గౌరవిస్తాం కాబట్టి ఖచ్చితంగా పక్కన వెళ్ళి చేసుకోవచ్చు. ఇక్కడ చేయాల్సినటువంటి అవసరమే ఉంది. అది కూడా హిందువులు, కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా భావించే పూరి రథ జగన్నాథుడి రథచక్రాల కింద, అర్థం కింద మీరు నమాజ్ చేయటం ఏంటి? అంటే మీరు ఏం సందేశం ఇస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సో ప్రస్తుతం మనం ఇదే అంశం సంబంధించి హిందూ జనశక్తికి సంబంధించినటువంటి లలిత్ కుమార్ గారు, హిందుత్వవాది, మనతో పాటు జాయిన్ అవుతున్నారు, మాట్లాడదాం. నమస్తే లలిత్ గారు. నమస్కారం అండి. ఏంటి సార్, ఇప్పుడు మీరు కూడా బహుశా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి లేకుంటే వైరల్ గా మారినటువంటి వీడియో చూసే ఉండుంటారు. హిందూ ధర్మం అంటే చాలా చాలా కోట్లాది మంది హిందువులు అత్యంత పరమ పవిత్రంగా భావించే పూరి జగన్నాథుడి యొక్క రథం కింద నమాజ్ చేసినటువంటి ఘటన ఏ విధంగా చూస్తారు మీరు? నిజంగా ఇప్పుడు భారతదేశంలో హిందువుల పరిస్థితి రోజు రోజుకి ఏం జరుగుతుంది అనేది అర్థం కాని అగమ్య గోచరమైన స్థితికి చేరిపోతుందండి. ఎందుకంటే ఈ రోజున ఏ హిందువు కూడా మక్కాలోకి వెళ్ళు, లేకపోతే భారతదేశంలోని మరే మసీదులోకి వెళ్ళు యజ్ఞాలు హోమాలు చేయాలని మేము అనుకోవట్లేదు, అనుకోం కూడా. కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఎందుకంటే ఇది మొదటిసారి జరగటం కాదు కదా. ఇలాంటివి ఎన్నో ఆల్రెడీ ఇప్పటికీ ఎన్నో ముస్లిం దర్గాలు హిందూ దేవాలయాల్లోకి వచ్చి తెచ్చేసినాయి. అలంపురం కావచ్చు, లేకపోతే వేములవాడ కావచ్చు, ఇంకా ఎన్నో చోట్ల. ఇది చాలదన్నట్లు ఎంతో మంది హిందువులకి ఇప్పటికే ఈ పీర్లని కావచ్చు, లేకపోతే దర్గాలకు వెళ్లే దరిద్రాన్ని అలవాటు చేస్తారు. ఇలా హిందువులను ఇప్పటికే హిందుత్వానికి దూరం చేసేస్తున్న వీళ్ళు చాలా ప్రాముఖ్యత పొందిన పూరి జగన్నాథ్ రథయాత్ర అంటే ఎంతో చారిత్రక ప్రాముఖ్యత కలిగింది, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగింది. అలాంటి రథం కిందకి వెళ్లి ఆమె నమాజ్ చేయటంలో ఉద్దేశం ఏంటి? ఒకవేళ నిజంగా ఆవిడికి జగన్నాథ స్వామి వారి మీద నిజంగా భక్తి ఉంటే జగన్నాథ స్వామిగానే ఆయన్ని కొలవచ్చు. కానీ అక్కడికి వెళ్లి నమాజ్ రూపంలో చేస్తుంది అంటే మరి ఆవిడ నిజంగా పోలీసులు ఈ పాటికి అరెస్ట్ చేసి అసలు విచారణ చేయాలి, ఆవిడ ఏ ఉద్దేశంతో చెప్పింది అనేది. కానీ ఇప్పుడు ఆమెను పక్కకు లాగారు కానీ అరెస్ట్ చేయాలి, అదే ఇప్పుడు సోషల్ మీడియాలో డిమాండ్ కనిపిస్తుంది. ఎందుకు ఆమెను అరెస్ట్ చేయలేదు, ఏ ఉద్దేశం, ఎందుకు ఆమెను మొత్తం వాస్తవాలు బయటకు తీయాలనేదే డిమాండ్ ప్రధానంగా కనిపిస్తుంది. అయ్యో, అసలు పోలీసుల మీద మాకు అటువంటి ఎక్స్పెక్టేషన్ కూడా ఏం లేదండి. ఇట్లాంటివి జరుగుతుంది. కారణం ఏంటంటే కొండపెట్టకుంట అనే ఒక ఊర్లో, నెల్లూరు జిల్లా దగ్గర ఒక ముస్లిం వ్యక్తి మా హిందూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి సంబంధించిన ఒక రథాన్ని పెట్రోల్ తగలబెట్టాడు. వాడిని మతిస్థిమితం లేదండి అని చెప్పి వదిలేశారు. అలాగే వరంగల్ లో మా గుడి పూజారి గారిని, సత్యనారాయణ శర్మ గారిని ఒక ఇమాం వచ్చేసి కొట్టి చంపేశాడు మైక్ లో పాటలు పెట్టుకున్నందుకు. వాడిని కూడా మతిస్థిమితం లేదు అని చెప్పి విడిచిపెట్టేశారు. సో ఇప్పుడు ఈ ఘటన కూడా మతిస్థిమితం లేని మహిళని అనుకోవాలా మనం? మతిస్థిమితం లేదని చెప్తారు చివరాఖరికి, లేకపోతే ఆవిడకి తెలియక చేసిందని చెప్తారు. ఎందుకంటే ఈ దేశంలో హిందుత్వానికి వ్యతిరేకంగా ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ లాంటి మేము సనాతన ధర్మం, మలేరియా లాంటిది, డెంగ్యూ లాంటిది దాన్ని నాశనం చేస్తాం అని చెప్పి మాట్లాడితే ఈ రోజుకి మేము వాడి మీద కేసు పెట్టించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. అలాంటిది ఇక్కడ మాకేదో న్యాయం జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ అట్లీస్ట్ హిందువులు ఆలోచించడం స్టార్ట్ చేయాలి. ఏంటి ఈ బతుకు, మనం కూడా ఎదురు తిరగాల వద్దా? ఎందుకంటే గుళ్ళో గంట కొట్టి అర్థం వచ్చిందంటే అనుకోవచ్చు. కానీ మరి మీరు ఈ విధంగా మేల్కొల్పాలి, లేకుంటే ఈ విధంగా కాదు మీరు ఈ విధంగా ఇట్లా మాట్లాడితే మళ్ళీ హిందువులని మీరు రెచ్చగొడుతున్నారు అనే పరిస్థితి ఉంటుందా? నేను అదే చెప్తున్నానండి. ఎవరిని రెచ్చగొడుతున్నారు? ఒకవేళ రెచ్చిపోవాల్సిన పరిస్థితి వస్తే నిజంగా తప్పని పరిస్థితి వస్తే తప్పదు కదా. ఎందుకంటే ఢిల్లీలో ఒక అతను తన ఇంట్లో పూజ చేసుకుంటూ గంట కొట్టుకుంటుంటే నువ్వు నా ఇంటి ముందే, నువ్వు నా ఇంటి పక్కన ఉంటూ గంట కొడతావా నాకు వినిపించేలాగా ఒక ముస్లిం మూడు ఇంటి మీద పడి కొట్టాడు. హైదరాబాద్ లో ఇక్కడ చిక్కడపల్లిలో చూసుకున్నట్లయితే దీపావళికి ప్రముదలు పెట్టుకున్నారని ఆ ఎదురింట్లో ఉండే క్రైస్తవులు వచ్చి ఆ ప్రముదల్ని కాళ్లతో తన్నేసి కొట్టారు. వీళ్ళందరూ ఇలా చేస్తుంటే హిందువులు అమ్మో మనం రెచ్చిపోకూడదు, మనం శాంతియుతంగా ఉండాలి అని గమ్ముని ఎన్నాళ్ళు కూర్చోవాలి? మీరు చెప్పండి. నేను రెచ్చగొడుతున్నా, పోనీ జరగని ఘటనలన్నింటిలో ఎవరు రెచ్చగొడితే ఎవరు రెచ్చిపోయాడు? ఒక ముస్లిం మోడికి నేను గంట కొట్టుకుంటే నొప్పి అయింది, ఒక క్రైస్తవురాలకి నేను దీపం పెట్టుకుంటే నొప్పి అవుతుంది. మరి ఈ దేశంలో నా మతాన్ని కాపాడుకోవటానికి, నా వర్గానికి నేను, నా వాళ్ళకి నేను
కనీసం చెప్పుకోనా ఏం చేయాలి మనకు? కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి హిందుత్వ ఎజెండా మీద జరుగుతున్నటువంటి దాడులను కనుక, అంటే మన హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడులు కనుక చూస్తే నిజంగానే మెజారిటీలు కాస్త మైనారిటీలుగా అయ్యే ప్రమాదం ఏమైనా కనిపిస్తుందా మీకు? అయ్యో, ఆల్రెడీ ఇప్పటికీ హిందువులు 8 రాష్ట్రాల్లో మైనారిటీలుగా ఉన్నారండి. అయితే ఇటువంటి ఘటనలు ఎందుకు చేస్తున్నారు వీళ్ళు అంటే, బహుశా దీని వెనకాల వాళ్ళ ఉద్దేశం కూడా అదే. ఏదో ఒక రూపేణ ముందు ఇది జరిగితే ఏ హిందూ అన్న బహుశా పోలీసులు వచ్చి లాక్కెళ్ళిపోయారుగా ఒక రకం ఉంది. అదే ఎవరైనా హిందువులు వచ్చి అడ్డుకున్నారనుకోండి, ఈ దేశంలో హిందూ మతోన్మాదం పెరిగిపోయింది, ఏ హిందువులు జాతర దగ్గర ఒక ముస్లిం మహిళ వెళ్తే ఎంత దారుణంగా దాడి చేస్తారా, కొట్టేస్తారా, చంపేస్తారా అంటే ఎన్ని పిచ్చి కుక్కలు వచ్చాయో మైకులు వేసుకుని ఈ పాటికి. ఇలాంటి బాధ్యత గల జర్నలిస్టులు ఒక్కళ్ళిద్దరు మాత్రమే హిందువులకు సమస్య వచ్చినప్పుడు స్పందిస్తున్నారు. మిగతా వాళ్ళందరూ హిందువులకు సమస్య వచ్చినప్పుడు స్పందించండి. ఈ దేశంలో హిందువులు చచ్చిపోతే అసలు మ్యాటరే కాదు, హిందువుల మీద దాడి జరిగితే మ్యాటర్ కాదు, హిందుత్వం మీద దాడి జరిగితే మ్యాటర్ కాదు. మైనారిటీల మీద ఈగ వాలితే మాత్రం అది ఏదో ఏలుగెక్కి తొక్కినంత హడావుడి చేస్తారు. మరి మేము మాట్లాడుకోవద్దా? మా వాళ్ళకి మేము చెప్పుకోవద్దా? కానీ ఇటువంటి అంటే మనం యాక్చువల్ గా ఇతర మతాలని ఖచ్చితంగా గౌరవించాలి కూడా. కానీ అటువంటి ప్రదేశాలు అంటే అత్యంత పవిత్రంగా భావించే రథం కింద నమాజ్ చేయడానికి గల ఉద్దేశం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు మీ వ్యక్తిగతంగా? నేను ప్రతి తల్లిని తల్లిలాగే గౌరవిస్తాను. అలా అని చెప్పేసి నా తల్లికి నేను తిండి పెట్టకుండా పక్కింటి తల్లిని నేను గౌరవిస్తానంత కరెక్టేనా? ముందు మన ధర్మాన్ని మనం గౌరవించుకోవాలి, మన ఆచారాలు మనం పాటించుకోవాలి, ఆ తర్వాత అన్ని మతాలని గౌరవించాలి. చిన్నజీవ స్వామి గారు చెప్తారు కదా, స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. మన పూజలు మన ఆచారాలు మనం పాటించుకోవట్లే, అందరినీ గౌరవించడం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, మన గుడి దగ్గరకు వచ్చేసి మన హిందూ ఆలయాల దగ్గరకు వచ్చి వాళ్ళు నమాజులు చేస్తారు, వాళ్ళ సమాధులు కడతారు. మరి దీన్ని ఏ రకంగా మత సంరక్షణ మేము అనుకోవాలి? మీరు చెప్పండి. ఎట్లా వీటికి అడ్డుకట్టబడాలంటే ఏం చేయాలి లలిత్ గారు? ఏంటి ఎక్కడ పులి స్టాప్ పడుతుంది ఇటువంటి ఎపిసోడ్స్ కి? ఒకటేనండి, హిందువులు ఎదురు తిరగటం నేర్చుకోవాలి. ఎందుకంటే వ్యవస్థలు సుమోటోగా కేసులు పెట్టి యాక్షన్ తీసుకోవాల్సిన స్థితి ఇప్పుడు హిందువులకి కనపట్ల. కాబట్టి హిందువులే తమ ఆలయాలని తమ ఆచారాలని కాపాడుకోవటానికి హిందువులే తిరగబట్టడం నేర్చుకోవాలి. అప్పటికైనా ఖచ్చితంగా ఇటువంటి ఎపిసోడ్స్ ఫుల్ స్టాప్ పడతాం అనుకోవాలా? ఖచ్చితంగా తగ్గుతాయండి. ఫుల్ స్టాప్ పడిపోద్దని నేను అన్ను. ఎందుకంటే వాళ్ళంత ఉన్మాదంతో అంటే ఈ పాషండ మతాలంత ఉన్మాదంతో హిందువులు ఎప్పటికీ ఉండలేరు. కానీ ఎదురు తిరగటం మొదలెడితే ఖచ్చితంగా తీవ్రత అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ లలిత్ గారు మీ అభిప్రాయం తెలియజేసింది. సో ఇది లలిత్ కుమార్ గారు చెప్తా. అంటే ఖచ్చితంగా ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో మెజారిటీ ఉన్నటువంటి హిందువులు కాస్త మైనారిటీలుగా అయినటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా హిందుత్వం మీద, హిందుత్వ వాదుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ దీన్ని చూడాలి. ఖచ్చితంగా హిందువులందరూ తిరగబడాలి అంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఇదే అంశం సంబంధించి మనతో పాటు శశిధర్ గారు జాయిన్ అవుతున్నారు, విహెచ్పి నేత. ఆయనతో కూడా మనం మాట్లాడదాం పూరి రథయాత్ర కింద నమాజ్ చేయడం ఏంటి అనే అంశం మీద. సార్ నమస్తే, రావణితల శశిధర్ గారు. నమస్కారం అండి. సార్ ఇప్పుడు ఇది నిజంగా ఇటువంటి వార్త చూస్తామని అనుకోలేదు, కానీ మొన్న తిరుమల నమాజ్ చూసాం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే పూరి రథయాత్ర ముగిసిన తర్వాత రథ చక్రాల కింద రథం కింద నమాజ్ చేసినటువంటి ఘటన మీరు ఏ విధంగా చూస్తారు? ఒకటి, జగన్నాథుడిని కొలవాలనుకుంటే మీరు సనాతన ధర్మం మీ మతాన్ని వదిలిపెట్టి రండి, కొలుచుకోండి. ఎప్పుడైనా తల్లి ప్రేమ మీకు అందుతుంది సనాతనమైనటువంటి ధర్మంలో కూడా. కానీ కోట్లాది మంది ప్రజల యొక్క విశ్వాసాలు గాయపడే విధంగా పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఈ మధ్యన ఒక రకమైనటువంటి ఒక కల్చరల్ జిహాద్ కు తెరలేపుతా ఉన్నారు. ఇది హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరచడము, ఆ పవిత్ర క్షేత్రాల యొక్క పవిత్రతను దెబ్బతీసేటువంటి కుట్రలకు తెగబడతా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం క్యూ లైన్లలో మత మార్పిడి చేయడము, లేదంటే దేవాలయాల చుట్టూ వాళ్ళ యొక్క వ్యాపార సామ్రాజ్యాలను ఏర్పాటు చేసుకోవడము. ఈ రకంగా ఒక పెద్ద కుట్రకు ఇస్లామిక్ మతోన్మాదులు, క్రిస్టియన్ మతోన్మాదులు తెరలేపిండ్రు. అందులో భాగంగానే ఇటువంటి సంఘటన జరిగింది. పూర్తి స్థాయి విచారణ జరపాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చూస్తాం ఆంధ్రప్రదేశ్ లో గానీ 2 తెలుగు రాష్ట్రాల్లో గానీ 745, 746 జీవోలు ఉన్నాయి. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, 7 కొండలు 2 కొండలు చేసేటువంటి కుట్ర. ఆ సందర్భంగా వచ్చినటువంటి జీవోలు పుణ్యక్షేత్రాల్లో ఇతర మతస్థులు ఎవరు కూడా వాళ్ళ యొక్క ప్రార్థనలకు సంబంధించినటువంటి సింబల్స్ కూడా ఉండడానికి వీల్లేదు. వాళ్ళు అక్కడ ఒకవేళ ఇప్పుడు తిరుపతికి పోతే మనం డిక్లరేషన్ ఇచ్చిపోవాలి, తిరుపతికి ఎవరు రావద్దంటలేరు. కానీ నీకు ఆ స్వామి పట్ల విశ్వాసం, నువ్వు విగ్రహారాధనే నమ్మవు, నీకేం పని?
అవును. జగన్నాథుణ్ణి కొలవాలనుకుంటే కొలవండి, రండి. సనాతనమైనటువంటి మీ అరే పూర్వీకులందరూ మొన్నటికి మొన్న సార్ ఆంధ్రప్రదేశ్ లో యోగా డే అంత అత్యంత వైభవంగా మొత్తం ప్రపంచం చూసేలాగా చేస్తే అక్కడ ఒక ఏదో ఆలయంలో కూర్చొని కొంత యోగా చేస్తుంటే ఒక ముస్లిం వచ్చి మిగతా ఉన్నటువంటి వచ్చి యోగా చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా తీసుకెళ్లిపోయినటువంటి పరిస్థితి కదా. ఆ వీడియో కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాళ్ళు అది మర్చిపోతారు. వాళ్ళు నమాజ్ చదువుకునేది యోగాసనాలతోటే కదా. అవును. కాబట్టి ఇక్కడ విశ్వాసాలను గౌరవించాలి. దేవాలయాలు, మా దేవాలయం దగ్గర నీకేం పని, నువ్వు విగ్రహారాధన నమ్మవు, నీకేం పని అక్కడ? నువ్వు నా దేవుని, నా యొక్క పవిత్రమైనటువంటి దేవస్థానంలోకి వచ్చేసేసి దాన్ని నీ యొక్క మత ఛాందసవాదం అక్కడ రుద్దుతా అంటే ఏంటి? ఇదే రకంగా ఇవాళ మక్కా ఉంది, మదీనా ఉంది, నాన్ ముస్లిమ్స్ ఎంట్రీ కూడా ఉండదు అక్కడ. నాన్ ముస్లిం అసలు అక్కడ ఎంటర్ కావడానికే వీల్లేదు. ఒకవేళ ఎంటర్ అయితే కఠినమైనటువంటి శిక్షలు వేస్తారు. ఒకసారి ఉరి శిక్ష లాంటి బహిరంగ ఉరి శిక్ష లాంటి శిక్షలు కూడా ఉన్నాయి ఇస్లామిక్ దేశాల్లో. ఇక్కడ మీకు స్వేచ్ఛ ఎక్కువైపోయింది. హిందువుల యొక్క విశ్వాసాలను, ఆ స్వేచ్ఛ పేరు మీదనే హిందువుల యొక్క విశ్వాసాలతో ఆటలాడుకోవడం ఎక్కువైంది. పూర్తిగా సమగ్రమైనటువంటి ఇటువంటి ఘటనలకు ఎండ్ కడపడాలంటే ఏం చేయాలి శశిధర్ గారు? కఠినంగా శిక్ష పెట్టాలా. ఈ సెక్యులరిజం మొత్తం మంది వదిలేసుకొని అలాగే నిజంగా వాళ్ళ ఇదే ఎక్కడో ఒక దగ్గర జామా మసీదుల్లో లేకపోతే ఇంకెక్కడనో ముస్లిం ప్రార్థనా స్థలంలో జరిగింది అనుకోండి, ఒక హిందూ వైపు పూజ చేసిండు, ఇప్పటికి ఎంత గోలగోల అవుతుండే దేశం అంతా. ఆ మధ్యన చూసాం చార్మినార్, మన తాజ్ మహల్ హెరిటేజ్ సైట్ అది, అక్కడ ఒక హిందువు పూజ చేసుకున్నాడు అని చెప్పి మొత్తం అట్టుడికిపోయి టైపు అన్ని పార్టీలు స్పందించినాయి. మరి ఈ రోజు కోట్లాది మంది జగన్నాథుని దర్శనానికి వచ్చిండ్రు. అక్కడ ఈ రకంగా వ్యవహరించినటువంటి వారి మీద చర్య తీసుకోవాలని ఇంతవరకు ఎవరు మాట్లాడలే ఈ ఘటన మీద. సోషల్ మీడియాలో కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు, మహిళలు అరెస్ట్ చేయమంటారు, కానీ ఇప్పటిదాకా ఎక్కడ కూడా మాట్లాడలే. అక్కడ ఉన్నటువంటి హిందువులు పట్టుకొని తంతే ఈ పరిస్థితులు రావు. అది కదా హిందువులకు సహనం ఎక్కువైంది కదా, అందుకే వాడు స్పందించాడు. అదే ఇతరుల యొక్క ప్రార్థనా మందిరాలకు పోయి ఈ రకంగా చేస్తుంటే ట్రీట్మెంట్ వేరే రాకుండా మనం ఆ ట్రీట్మెంట్ ఇస్తలేం కదా, అది అలసి అయిపోయింది. సాధారణమైనటువంటి హిందువు కూడా ప్రభుత్వాలు ఏం చేస్తాయి, ప్రభుత్వాల దయాదాక్షిణ్యాల మీద మన యొక్క ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇటువంటి ఎవరైతే రెచ్చగొట్టేటువంటి చర్యలకు పాల్పడతారో మన పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలను అంటే ఇవన్నీ కూడా కవ్వింపు చర్యల్లో భాగంగానే చూసుకోవాలి సార్. అగౌరవంగా ప్రయత్నించేటువంటి వాళ్ళ మీద అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి హిందూ సమాజం ప్రత్యక్షంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాదు ఇవన్నీ కవ్వింపు చర్యలుగా చూడాల్సినటువంటి అవసరమా, లేదంటే గతంలో జరిగినటువంటి ఘటనలకు కదా మత స్థిమితం లేదని చెప్పి కొట్టిపడేసినట్టుగా దీన్ని కూడా అట్లాగే చూడాల్సినటువంటి పరిస్థితి. లేని వాళ్ళు తయారై వస్తున్నారు మరి అక్కడి నుంచి. ఆ మతాలల్లో మరి ఏం బోధిస్తున్నారు, ఏ పైశాచికత్వం బోధిస్తున్నారు, మత స్థిమితం లేనటువంటి వాళ్ళు వస్తున్నారు. మత స్థిమితం లేనోడు ఎందుకో మస్జిద్ మీద దాడి చేస్తలేడు, మత స్థిమితం లేనోడు ఎందుకో చర్చి మీద దాడి చేస్తలేడు. దేవాలయాలే ఎందుకు కనబడుతున్నాయి మత స్థిమితం లేనటువంటి వాళ్ళకు? అంటే ఆ మత స్థిమితం లేకుండా ఎట్లయిపోయిందంటే మతోన్మాదంతో మత స్థిమితం లేకుండా అయిపోయింది. బట్ ఆ మత స్థిమితం లేని వాళ్ళు ఎక్కడ తయారయ్యేస్తున్నారు? మదర్సాలలో తయారయ్యేస్తున్నారా? ఇది కదా దాని మూలాలకు మందేయాలి మనం. థ్యాంక్ యూ శశిధర్ గారు. చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో. సో ఇది శశిధర్ గారు కూడా చెప్తారు, ఖచ్చితంగా మూలాలని అరికట్టాలి. ఇది మత ఛాందసవాదం పెరిగిపోతుంది, ఖచ్చితంగా హిందూ మతం మీద దాడి జరుగుతోంది, ఇది ఒక కల్చరల్ జిహాద్గా మారుతోంది, ఇది పెద్ద కల్చరల్ జిహాద్ అనేది ఒక పెద్ద ప్రమాదం, జాడ్యం లాగా మారిపోతుంది. ఇది ఖచ్చితంగా పెద్ద ఎత్తున దాడి, దీన్ని తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని కూడా ఆయన చెప్తారు. సో మొత్తం మీద మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత పూరి రథం కింద నమాజ్ చేసినటువంటి ఘటన మీద మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? నిజంగానే ఏం జరిగిందని భావిస్తారు? మీ అభిప్రాయాల కింద మస్ట్గా నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.